అంతకుముందు నీ పేరు వేరు, పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారుతుంది, కానీ దేవుడిచ్చే పేరేంటో తెలుసా నీకు? జ్ఞానవంతురాలు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని కట్టవలసిన దానివి నువ్వు, అందుకే నీవు జ్ఞానవంతురాలు అని చెప్తున్నాడు. అయితే జ్ఞానవంతురాలు, బుద్ధిమంతులు అయితేనే దేవుని రాజ్యానికి వెళ్తారు. జ్ఞానవంతురాలు అయితేనే దేవుని కుటుంబాన్ని కట్టగలుగుతుంది. ఈ మూర్ఖులు కానీ బుద్ధిహీనులు కానీ దేవుని రాజ్యానికి వెళ్ళరు. మూర్ఖురాలు అయితే ఇల్లును ఓడబెరుక్కుంటుంది. బుద్ధిహీనుడైతే ఆ 14వ అధ్యాయంలో 53వ అధ్యాయంలో వారు ఎలా ఉన్నారంట? దేవుడే లేడనే వారిగా ఉన్నారంట. కీర్తనల గ్రంథంలో వారు ఎలా ఉన్నారంటే దేవుడే లేడనే వారిగా ఉన్నారంట. పాతాళం తప్పించుకోగలగటానికి ఈ భూమి మీద బుద్ధిమంతులుగా ఉంటే నీవు పరమునకు చేరుకుంటావు, జీవ మార్గంలో ప్రయాణము చేస్తావు. ఈ భూమి మీద మానవుడు సిరి సంపదల కంటే, భోగభాగ్యాల కంటే, అట్టైశ్వర్యాల కంటే, ధనధాన్యాల కంటే, మేడమిధుల కంటే సంపాదించుకోవాల్సింది ఏంటి తెలిసింది? చనిపోయిన తర్వాత మోయడానికి నలుగురిని సంపాదించుకోవాలి అంటే కనుక అది ఆ ప్రసంగంలో 7వ అధ్యాయంలో చెప్తుంది కదా, మంచి పేరు సంపాదించుకోవాలి. సుగంధ తైలాలు సంపాదించుకుని పూసుకుని అబ్బా పలానోడు వస్తున్నాడు అని చెప్పుకుంటాం కాదు కదా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈ వ్యక్తి మంచోడని చెప్పుకోవాలి. వారిని బుద్ధిమంతుడు అంది, ఆవిడని బుద్ధిమంతురాలు, జ్ఞానవంతురాలు అంది. అలా సంపాదించుకుంటే కనుక, అలా నువ్వు వేళ జ్ఞానవంతురాలుగా ఉంటే కనుక 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో నీ పిల్లలు అంటారంట, నిన్ను నీవు ధన్యురాలు అంటారంట. అదే కదా, నీవు ధన్యురాలు. మరి 7 సంవత్సరాలు అయిపోయిందంటే వారి తల్లి ప్రేమను గుర్తు చేసుకునే కదా, నిజంగా కొన్ని ఈ కుమార్తెలు అత్తోంటికి వెళ్ళిపోయారు. కుమారులు మీరు ఈ భూమి మీద లేకపోతే వారికంటే పెద్దవాళ్ళు కనుక వారి నడతలన్నీ మీరు చూస్తున్నారు. వారి నడతలు బాగుగా కనిపెట్టింది గ్రేసమ్మ గారు, జయరాజ్ గారు. అందుకనే ఈ ముగ్గురికి ఏ అలవాట్లు కూడా లేవండి కదా. ఈ ముగ్గురికి ఏ అలవాట్లు ఉన్నా తల్లిదండ్రులను ఇంత ప్రేమించేవారు కాదేమో, లేకపోతే ఈరోజు ఇంత ఐక్యతగా ఉండేవారు కాదేమో, లేకపోతే మరలా మాట కలుపుకుని ముగ్గురు ఈ కూడికను పెట్టించేవారు కాదేమో. నీ గొడవ నాకు ఎందుకురా, మా అమ్మ ఫోటో నేను నా ఇంట్లో పెట్టుకున్నాను అంటారు కదండి. అలా వేరువేరుగా ఉంటారు. అందుకనే ఆవిడ జ్ఞానవంతురాలు, ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టింది. పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కనిపెట్టింది. కాబట్టి బాల్యంలో నడవలసిన త్రోవలు నడిపించింది కనుక పెద్దవారుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను స్మరించేవారుగా, వారు చనిపోయే సంవత్సరాలైనా కానీ గుర్తు చేసుకునేవారుగా ఉన్నారు. జ్ఞానవంతురాలుగా ఈ భూమి మీద నీవు వారి నడతలు కనిపెట్టేవారుగా ఉంటే కనుక ఆ మంచి పేరు నీకు కలుగుతుంది. ఇంకా తండ్రి గారి గురించి కూడా మనకే తెలుసు. ఈ మధ్య కాలంలో 3 నెలల క్రితము లోకయాత్రను ముగించారు. ఇద్దరు కూడా దేవుడిచ్చిన, మరి గ్రేసమ్మ గారు ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ జయానందరావు గారు మట్టి పూర్ణాయుష్ను అనుభవించాడు. ఎంత పూర్ణాయుష్ అంటే 80 సంవత్సరాలు. ఆయన 80 సంవత్సరాలు దాటే బ్రతికాడు. అందుకనే ఈ భూమి మీద పరమునకు చేరే మార్గము కనుగోవాలంటే కనుక బుద్ధిమంతులై ఉండాలి. బుద్ధిమంతులే పరమునకు వెళ్తారు. ఇంకా ఈ భూమి మీద మంచివారిగా ఉంటే మరణమైన తర్వాత నలుగురిని మనము సంపాదించుకోవాలి. మొదటిది ఏంటంటే, ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత అక్కడికి మోసుకెళ్ళటానికి ఆ మంచి పేరు ఉంటేనే మనం మోసుకెళ్ళటానికి. చూడండి, గ్రేసమ్మ గారి గురించి నాకు తెలియదు కానీ జయానందరావు గారు చనిపోయినప్పుడు అన్యులైన కాపులు చాలామంది వచ్చారు. నేను వారిని పలకరిస్తూ వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు చాలామంది వస్తూనే ఉండేవారు. దేన్ని బట్టి అంటే కనుక ఆయన క్రైస్తవుడిగానే కొనసాగాడు, కానీ అన్యుల దగ్గర కూడా పేరును సంపాదించుకున్నాడు. అందుకనే వారందరూ కూడా అయ్యో తండ్రి గారు ఇలా వెళ్ళిపోయాడు తెలియదు మాకు అని చెప్పేసి కుమారులను పలకరిస్తానికే వచ్చాడు. అది మంచి పేరు సంపాదించు. ఇంకొకటి ఏంటంటే, సమాధి దొడ్డిని సంపాదించుకున్న వారు ఉన్నారంట. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులకు తండ్రిగా భూమి మీద ఐశ్వర్యవంతుడిగా ఉన్న అబ్రహాము 23వ అధ్యాయం ఆదికాండంలో ఎఫ్రోను అనే ఆయన దగ్గర 400 వెండికి పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు తెలుసా? చనిపోయిన తన భార్య అయిన శారాను ఆ పొలంలో ఒక గృహం ఉంది, మక్పిలా అనే గృహం ఉంది. ఆ గృహంలో ఆ గుహలో ఆ భార్య శవాన్ని పెట్టడానికి
హేతు కుమారుల సాక్ష్యంగా పెట్టి ఎబ్రోను పొలాన్ని సమాధుల దొడ్డుగా సంపాదించుకున్నాడంట. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు 100 సంవత్సరాలు బతికినా 100 మందిని కన్నా సరి అయిన రీతిలో సమాధి చేయబడకపోతే నీ స్థితి వేస్ట్ అంటుంది. చదవండి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. చిరకాలము జీవించినను చూసారా, సమాధి చేయబడటానికి కూడా ఒక వాల్యూ ఉంది. ఎందుకంటే మరణం అయిపోయిన తర్వాత దిక్కులేని సాగు చచ్చాడరా అంటారు. చూసారా, కుక్క సాగు చచ్చాడరా అంటారు. అంటే వారికి ఏంటి, సరి అయిన రీతిలో నలుగురు మోసే మంచి పేరు సంపాదించుకోలేదు. ఎప్పుడైనా సమాధికి వెళ్ళిపోతాం కదా అన్న చెప్పేసి ఆ సమాధుల దొడ్డు గురించి అవగాహన లేనివారుగా ఉన్నారు. అందుకని వాడి గతి కంటే చీకటిలోంచి వచ్చి చీకటిలోకి వెళ్ళిపోయిన ఆకారమే ఏర్పడిన పిండము గతి మేలు అంటున్నాడు. ఎందుకు మేలు అంటే 100 సంవత్సరాలు బతికావు, 100 మంది పిల్లల కన్నా ఎందుకు మంచి పేరు సంపాదించుకోకుండా సరైన రీతిలో సమాధి చేయబడకుండా? అంతే కదా, నీకు వచ్చిన 20 ఏళ్ళు కదా. అంటే వాడికి బుద్ధి లేదు. బుద్ధి కలిగి పాతాళను తప్పించుకోవాలన్న అవగాహన లేదు. ఒకవేళ అన్యుడిగా పుడితే ఈ అవగాహన ఒక లేకపోవచ్చు, కానీ క్రైస్తవుడిగా పుట్టి నీకు నాకు అవగాహన కలిగి ఉండాలి. ఆస్తి గురించి ఆలోచన చేయలేదు, గుడారాల్లో బతికాడు. చనిపోయిన తర్వాత సమాధుల దొడ్డిని మాత్రమే స్వాస్యంగా అబ్రహాము సంపాదించుకున్న అబ్రహాము తర్వాత శారాను పెట్టిన తర్వాత ఇస్సాకుతో చెప్తున్నాడు, మీ అమ్మను పలానా ఎబ్రోను పొలమును కొని మక్ఫెలా ఆ గృహలో నీ తల్లిగారిని పెట్టాను, నేను చనిపోయిన తర్వాత అక్కడ నన్ను పెట్టండి అన్నాడు. అదే ప్రకారంగా ఇస్సాకుని అక్కడ పెట్టారు, రిబ్కాను అక్కడ పెట్టారు. తర్వాత యాకోబు కూడా యోసేపుతో ప్రమాణం చేయించుకుంటున్నాడు. యాకోబు 49వ అధ్యాయం ఆది కాండంలో కుమారులందరినీ పిలిచి ఆశీర్వదించిన తర్వాత అప్పటికి ఐగుప్తుకి వెళ్ళి 17 సంవత్సరాలు బ్రతికాడు. ఇక నా మరణకాలం సమీపమైంది అని చెప్పి ఆ యోసేపుని పిలిచి, నువ్వు అధికారిగా ఉన్నావు కదా నాయనా, నువ్వంతా మంచి స్థితిలో ఉన్నావు కదా, నేను చనిపోతాను నాకు తెలుసు. అయితే మన పితరులు లేదా మీ తాతగారు లేదా మీ తాతగారి నాన్నగారు వారందరూ కూడా పలానా చోట పలానా దొడ్డులో పలానా గృహంలో పెట్టబడ్డారు, నన్ను కూడా అక్కడికే చేర్చు అన్నాడు. అలాగే యోసేపు 70 దినాలు ఇశ్రాయేలు గురించి ఐగుప్తీయులు కూడా కన్నీరు కార్చారని, దుఃఖం సలిపారని ఎన్నో సుగంధ ద్రవ్యాలతో ఆ దేహం పాడవకుండా ఉంచి తర్వాత ఇంకోటి తెలుసా, యోసేపు కూడా ఈ దేశాన్ని మీరు ఒకవేళ తర్వాత ఈ దేశం నుంచి వెళ్ళిపో వస్తుంది, అప్పుడు నేను ఎముకలు అయిపోతాను, నా ఎముకల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పి ఇదంతా చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే చాలా చరిత్ర అయిపోతుంది. 400 సంవత్సరాల తర్వాత కూడా ఇశ్రాయేలు కంటే ముందు యోసేపు ఎముకలు వెళ్తుంది. తెలుసండి, ఇశ్రాయేలు కంటే ముందు ఏమి వెళ్తున్నాయి? యోసేపు ఎముకలు ముందు ఉన్నాయి. మోషే వాటిని తీసుకుని వెళ్తున్నాడు, వెనకాల ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు. ఎముకలు మార్గం చూపించింది 400 సంవత్సరాల తర్వాత. దేనికోసము అంటే కనుక సమాధికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడైనా మనం అక్కడికి వెళ్ళవలసిన వారమే అని అంతఃపురాల గురించి, ఐశ్వర్యాల గురించి, భోగభాగ్యాల గురించి, ధనధాన్యాల గురించి వారు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ సమాధులతో దృష్టిలో పెట్టుకున్నారు. ఎందుకంటే పుట్టిన వాడు గిట్టక తప్పదు, ఎంతకాలం ఉన్నా కానీ మరణం అయిపోక తప్పదు. ఆ మరణం అయిపోయిన తర్వాత మంచి చోటని మక్ఫెలా గుహ లాంటి సమాధి తోటి మనకే ఉండాలి. అది సంపాదించుకున్నారు. ఇక నూతన నిబంధన అది పరంపర కొనసాగుతూ నూతన నిబంధనలో కూడా ధనవంతుడైన అరిమత యేసేపు కూడా చావకు ముందే సమాధిని తొలిపించుకుని ఉన్నాడు. సమాధి గురించి, మరణము గురించి వారికి అవగాహన ఉంది కనుక సమాధిని సిద్ధపరుచుకున్నారండి. నీకు నాకు మరణం వస్తుందని తెలుసు, కానీ సిద్ధపాటు అనేది లేదు. చనిపోయిన శవం వెళ్తా ఉంటేనే భయం మనకి. పలానా చనిపోయినారంటే అక్కడికి వెళ్తానే భయం. మరి మనము రేపొద్దున మనల్ని మోయటానికి, మనం చూడటానికే కదా. అరిమత యేసేపు ఆ సమాధిలోనే యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టారు. ఆయన కూడా చనిపోకముందే
వాళ్ళకందరికీ కూడా మరణం మీద అవగాహన ఉంది. నేటి క్రైస్తవ లోకంలో మరణము తప్పించుకోవటానికి, పాతాలను తప్పించుకోవటానికి, జీవ మార్గంలోని వెళ్ళటానికి నేను ఎప్పుడైనా సమాధిలోకి వెళ్ళిపోతాను, ఆ సమాధిలోంచి నా ప్రాణమును విమోచించేవాడు నా ప్రభువే అని అవగాహన నువ్వు తెచ్చుకున్నవా? చక్కటి మాట నేను గుర్తు చేసి వాక్యాన్ని ముగిస్తాను. చదివిన ఈ ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలోనే 34వ వచనం చదవండి. నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చును. ఏంటి? నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చును. ఏమి నిబంధన చేశాడు ప్రభువు? ఏమి నిబంధన చేశాడు? ఆయన పెదవుల గుండా ఏముంది? నా యందు విశ్వాసం ఉండి చనిపోయిన వాడు బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు అందరికీ. ఆయన బ్రతుకున్నప్పుడు నోటితో చెప్పిన మాటలు చెప్పలేదా? ఆయన నోటులు గుండా వెళ్ళిన మాటను రద్దుపరచను అని చెప్తాడు. ఇంకేం చేశాడు తెలుసా? నిబంధన, నేనుండు స్థలంలో మీరందరూ ఉంటారు. నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు తెలుసా? నేను వచ్చినప్పుడు నా యందు విశ్వాసం నుంచి చనిపోయిన వారు సమాధుల్లో ఉన్నా కానీ తిరిగి లెగిస్తారా? చెప్పలేటమ్మా? లెగిస్తారు. ఎలా లెగిస్తారు? ఏమవుతుంది అంటే కనుక యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చదవండి. అంటే ఎవరి గురించి? చనిపోయిన వారి గురించే కదా. ఎముకలైపోతావు నీవు నేను, తర్వాత మళ్ళీ బ్రతుకుతాం. అది ఎరిగిన వారిగా నా ఎముకలను కూడా ఇక్కడ ఉంచొద్దు, నన్ను లేపే దేవుడు స్వాస్యంగా ఇచ్చిన సమాధిలోనే పెట్టండి. 400 సంవత్సరాల తర్వాత కూడా ఎముకలను అక్కడికి చేర్చమని యేసు చెప్పాడు. నన్ను ఇక్కడ ఉంచొద్దు అని ఐగుప్తులో యాకోబు ప్రమాణం చేయించుకుని ఆ సమాధుల దొడ్లోనికే తీసుకెళ్ళమన్నాడు. అంటే వారికి ఏముంది అంటే కనుక మరణం గురించి అవగాహన ఉంది. మరణం తర్వాత ఎముకలైపోయినా పర్లేదు, ఆ ఎముకల మీదకి ఏమొస్తుంది? ఇప్పుడు చర్మం వస్తుంది, నరాలు వస్తాయి. ఆ నరాలు వచ్చిన తర్వాత జీవాత్మ వస్తుంది. జీవాత్మ వచ్చిన తర్వాత నేను మరలా తిరిగి లేస్తాను. అప్పుడు నా దేవుడిని నేను చూస్తాను, దేవుడిని తెలుసుకుంటారని ప్రభు చెప్తున్నాడు. ఆ 14వ వచనం కూడా చదవాలి తొందరగా ముగించు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి అదే కదా దేవుడు ఏమన్నాడంట? మాట ఇచ్చాడు. ఇదిగో మాట ఇస్తున్నాడు. ఆయన పెదవుల గుండా వెళ్ళిన మాట ఆయన రూఢిపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన చేసిన నిబంధన మీరేవాడుగా లేడు. ఆయన మన కోసం త్వరలో రానన్నాడు. ఒకవేళ బ్రతికున్నా లేకపోతే చనిపోయినా ఎముకలు మిగిలిన ఆ ఎముకల్లోనికి మరలా జీవాన్ని పంపించి తిరిగి లేపి దేవుడు సిద్ధపరిచిన ఆ స్వర్గం అనే పరలోకానికి చేరుస్తాడు. ఎప్పుడు అంటే కనుక బుద్ధిమంతురాలుగా నీవు ఆ జీవ మార్గానికి వెళ్ళటానికి, ఆ జీవ మార్గంలో ప్రయాణించినప్పుడు, ఆ జీవ మార్గంలో యేసు అనే మార్గంలో సత్యమనే వాక్యాన్ని చేతబట్టుకుని నిత్యరాజ్యం కోసం నిలకడగలిగిన విశ్వాసిగా నిత్యము ఆయనతో కొనసాగుతున్నప్పుడు, చనిపోయినా పర్లేదు, ఎముకలైపోయినా పర్లేదు, ఆయన లేపి నీకు సిద్ధపరిచిన స్థలాన్ని చేరుస్తాడు. ఒకవేళ ఆయన ఇప్పుడే వస్తే కనుక రెప్పబాటులో కూడా మేఘం మీద ఆయనతో పాటు కొనుక్కోబడుతావు, నీకు సిద్ధపరిచిన స్థలంలో చేర్చబడతావు. ఎప్పుడు అంటే కనుక జీవ మార్గాన్ని గురించి అవగాహన కలిగి, మరణం గురించి అవగాహన కలిగి, పరలోకం వెళ్ళటానికి ఆ మార్గంలో నడుచుకున్నప్పుడు మాత్రమే. అలా కాకుండా మరి విడవబడతారంటే కనుక ప్రతి ఒక్కరు లేదు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. లెక్కింప సఖ్యం కానీ సమూహం కనపడుతుంది పరలోకంలో. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో. మరి ఏంటి అంటే కనుక అక్కడ డివైడింగ్ జరుగుతుంది. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా నీతిమంతులైన వారికి, ఆ నీతిమంతులుగా ఉన్న వారికి నిత్యరాజ్యాన్ని, ఇదిగో ఇందాక చెప్పిన ధనవంతుడికి నిత్య నరకానికి ఇచ్చినట్లు. ఎందుకంటే వాడు ఇష్టానుసారంగా
జీవించాడు యవన కాలంలో వాడి ఇష్టానుసారంగా జీవించాడు. అదే ఆ మాటలే చెప్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు జీవించే అంటున్నాడు. ఒకవేళ నువ్వు జీవించినా ఇప్పుడు కూడా నీ జీవితం ఇష్టానుసారంగా జీవించే అన్నాడు ప్రసంగంలో 11వ అధ్యాయంలో నీ ఆశ చెప్పున, నీ ఇష్టం చెప్పున, నీ కోరిక చెప్పున నీవు జీవించు. కానీ ఒకటి మాత్రం గుర్తు చేసుకో, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి? రాకడలోనికి, తీర్పులోనికి వస్తాయి. చాలా విషయాలు చెప్పాను, కన్ఫ్యూజ్గా ఉందో మరలా కరెక్ట్ చేసుకోండి. నేను చెప్తున్నాను, ఈ భూమి మీద నీకు నాకు మరణం గురించి అవగాహన కలిగి ఉండాలి. మరణం గురించి అవగాహన కలిగి ఉంటే సమాధి దొడ్డు గురించి నువ్వు ఎప్పుడు వెళ్తామా అని ఆ స్థలం గురించి అవగాహన కలిగి ఉంటావు. ఆ స్థలానికి వెళ్ళాలంటే చనిపోయిన నిన్ను నలుగురు మోయటానికి ఈ భూమి మీద సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు నీవు సంపాదించుకుంటావు. మంచి పేరు సంపాదించుకున్నందుకు సరిగా సమాధి చేయబడతావు. అలా కాకుండా మంచి పేరు సంపాదించుకోకుండా 100 సంవత్సరాలు బ్రతికిన 100 మంది పిల్లలను కలిగినా నీ గతి ఎలా ఉంటుందంటే చీకటిలోకి వెళ్ళిపోయిన పిండంలాగా ఉంటుంది తప్ప మనిషిగా నువ్వు గుర్తింపు పొందవు. 100 సంవత్సరాలు బతికే నీ జీవితానికి అర్థము లేదు. చనిపోయిన తర్వాత రాకడ ఆలస్యమైతే గనక ఎముకలు మాత్రమే మిగిలితే గనక ఆ ఎముకల మీదకు కూడా దేవుడు శరీరాన్ని, మాంసాన్ని, నరాలని, జీవాత్మనిచ్చి మరలా తిరిగి లేపి నీతిమంతుడిగా ఆయన జీవ మార్గాన్ని వెతికావు గనక ఆ నిత్యరాజ్యాన్ని నీకు ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక.